హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పి నెక్స్ట్ ఇంకా కమింగ్ 2 డేస్లో ఎగ్జామ్ ఉంది. సో దానికోసం మనం ఆర్ఆర్బి ఏఎల్పి ప్రీవియస్ ఇయర్స్ రీజనింగ్లో ఎలా అడిగాడు క్వశ్చన్స్ అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ని ఒక్కసారి ఈ 2 డేస్లో రివైజ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నంబర్ సిరీస్ నుంచి అడిగాడు ఫస్ట్ క్వశ్చన్. సో నంబర్ సిరీస్లో ఏమంటున్నాడు, సెలెక్ట్ ద నంబర్ మిస్సింగ్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ అన్నాడు. అందించిన శ్రేణి నుంచి తప్పిపోయిన సంఖ్యని ఎంచుకోండి అన్నాడు. సో మనకి సిరీస్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్ అనేది 21,612 ఉంది, రైట్. చాలా లీస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయి చాలా హైయెస్ట్ నెంబర్తో ఎండ్ అయింది. లీస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయి హైయెస్ట్ నెంబర్తో ఎండ్ అయినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ లాజిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. సో ఆ మల్టిప్లికేషన్ బేస్డ్ చూసుకుంటే, రైట్, సో 312 అంటే దీనికి డిఫరెన్స్ని మనం 3 నుంచి 12కి ఇంటూ 4 అనుకోవచ్చు, ఆర్ ఇంటూ 4 చేస్తే నెక్స్ట్ డాష్ ఇచ్చేసాడు. మళ్ళీ వచ్చేసి మనకి ఈ ఆప్షన్స్ అన్నీ చూస్తే 149, 2000, 147, 150 నియరెస్ట్ టు 12 స్క్వేర్గా కనిపిస్తున్నాయి. సో అంటే దీన్ని 3 స్క్వేర్గా ఆలోచించవచ్చు కదా. సో 3 స్క్వేర్గా తీసుకుంటే మనకి 3 స్క్వేర్ చేస్తే 9కి ఎంత ఇంక్రీజ్ ఉంది, +3 చేస్తే 12 వస్తుంది. 9 + 3 is 12, right. And next 12 dash అని ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ 12 స్క్వేర్ is 144. 144కి +3 చేస్తే 147. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 147. ఇది రైట్ ఆర్ రాంగ్గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ నెంబర్ చూసుకుంటే 147 స్క్వేర్ +3. 147 స్క్వేర్ చేస్తే మనకి 21,609 వస్తుంది. +3 మీన్స్ 21,612. సో వాట్ ఈస్ ఆన్సర్? 147. నెంబర్ సిరీస్ని బేస్ చేసుకొని ఇచ్చాడు మా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్స్ అడిగాడు. ఫేసింగ్ నార్త్ ఐశ్వర్య టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్ టర్న్ అయిందంట. 45 degrees సవ్య దిశలో టర్న్ అయింది. అండ్ నెక్స్ట్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్ అండ్ దెన్ 180 degrees క్లాక్ వైజ్. విచ్ డైరెక్షన్ ఈ ఫేసింగ్ నౌ అన్నారు, రైట్. సో తను చివరిగా ఏ దిశలో ఫేస్ చేసుకొని ఉంది అంటున్నాడు. సో ఫస్ట్ మనకు చూస్తే 45 degrees క్లాక్ వైజ్ ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 135 degrees యాంటీ క్లాక్ వైజ్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. సో పర్సన్ ఫస్ట్ ఏ ఫేస్ చేసుకొని ఉంది, మా డైరెక్షన్ నార్త్కి ఫేస్ చేసుకొని ఉంది. ఈ డైరెక్షన్స్లో వచ్చేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చినప్పుడు మనం సేమ్ డైరెక్షన్ని యాడ్ చేస్తూ ఉంటాం వాల్యూస్, ఆపోజిట్ డైరెక్షన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తుంటాం. సో ఇక్కడ సేమ్ డైరెక్షన్ అంటే క్లాక్ 45, క్లాక్ 180 ఉంది, ఆపోజిట్ అంటే 135, రైట్. సో ఇవి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 135 కొట్టేస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మా? 45 ఉంటుంది. దీంట్లో ఈ 45 తీస్తే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ చేయాలి. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి మనకి 90 degrees క్లాక్ వైజ్ టర్న్ చేస్తే ఇది నార్త్ డైరెక్షన్, క్లాక్ వైజ్లో 90 degrees టర్న్ చేస్తే మన ఆన్సర్ ఈస్ట్గా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4 తూర్పు దిక్కున ఉంది, రైట్. సేమ్ డైరెక్షన్స్ అన్ని యాడ్ చేయండి, ఆపోజిట్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అజంప్షన్స్ బేస్డ్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్స్ని మీరు ఎన్ని క్వశ్చన్స్ రివైజ్ చేసుకున్నా కూడా అక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోండి, పాజిటివ్ వేలో ఆన్సర్ చేయగలగండి. ఫస్ట్ ఏం అడిగాడు, అసలు ఆర్గ్యుమెంట్ ఏంటి? ద హైవే అథారిటీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ బి అండర్టేకింగ్ ఏ మేజర్ రోడ్ అంట. రిపేర్ వర్క్ ఫర్ 3 days బిగినింగ్ ఫ్రైడే బిట్వీన్ బెంగళూరు అండ్ తుమ్కూర్ అని వచ్చాడు. దట్ ఈస్ ద అజంప్షన్ మా. సో అజంప్షన్ ఏంటంట, బెంగళూరు నుంచి తుమ్కూర్ మధ్య శుక్రవారం నుండి 3 రోజుల పాటు ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు చేపట్టుతున్నాడు హైవే అథారిటీ ప్రకటించింది, రైట్. సో ఆ రోడ్ సైడ్ మనకి కన్స్ట్రక్షన్ అండ్
రిపేర్స్ అవుతున్నాయి అంటే దాని నుంచి మనం ఏం అనుకోవచ్చు, అజంప్షన్స్ తీసుకుంటే పీపుల్ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్లీ ఫర్ ద ట్రిప్ బిట్వీన్ బెంగళూరు టు తుమ్కూర్, రైట్. సో ఇప్పుడు ఆ బెంగళూరు నుంచి తుమ్కూర్ మధ్యలో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అని మనకి ఇన్ఫర్మేషన్ ముందే తెలిస్తే మనం ఆ సైడ్ని ట్రిప్ని ప్లాన్ చేసుకోవడానికి చేసుకునేదాన్ని ఏదైనా పోస్ట్ పోన్ చేసుకుంటాం. ఒకవేళ ఆ సైడ్ నుంచి అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే లేదంటే వేరే రూట్ నుంచైనా వెళ్తాం. సో ఇది మనకి ఇచ్చిన ఆర్గ్యుమెంట్కి ఇది కరెక్ట్ అజంప్షన్గా తీసుకోవచ్చు. సెకండ్ వన్ ఏమంటున్నాడు, ద అథారిటీ ఈజ్ ట్రబులింగ్ సిటిజన్స్ విత్ అన్నెసరీ రిపేర్ వర్క్ అంటున్నాడు. సో అథారిటీ వాళ్ళు అన్నెసరీ రిపేర్ వర్క్ వల్ల సిటిజన్స్ని ట్రబుల్ చేస్తారు అంటున్నాడు. సో అదొక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనేది కాదు. ఎందుకు ట్రబుల్ చేస్తారు, వాళ్ళకి అన్నెసరీగా అయితే ట్రబుల్ చేయరు కదా, ఏదో వర్క్ రిపేర్ ఉండడం వల్లే ట్రబుల్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు పీపుల్ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్ టు ద ట్రిప్ బిట్వీన్ బెంగళూరు టు టుమ్కూర్. సో ఆ రూట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటారు అనేది మనకి ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్గా తీసుకోవచ్చు. ఫస్ట్ అనేదే మనకు ఒక కరెక్ట్ పాజిటివ్ వేలో ఇంప్లిసిట్ అనిపిస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్, consider the given statements to be true and decide which of the given conclusions can definitely be drawn from the statements అన్నమాట. సిలాయిజమ్స్ నుంచి అడుగుతున్నాడు క్వశ్చన్స్. సిలాయిజమ్స్ వచ్చేసి మీకు 2 స్టేట్మెంట్స్ మాత్రమే ఇచ్చాడు. ఏంటది, ఆల్ షార్క్స్ ఆర్ ఫిషెస్ అన్నాడు. ఈ సిలాయిజమ్స్ ఎప్పుడైనా వెన్ డయాగ్రామ్ నుంచి సాల్వ్ చేస్తేనే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీ వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమంట, ఆల్ షార్క్స్, షార్క్స్ అన్ని ఫిషెస్ అంట. ఆల్ షార్క్స్ ఆర్ ఫిషెస్, నో ఫిష్ ఇస్ అ స్నేక్ అన్నాడు. ఇది నెగిటివ్ రిలేషన్ ఇచ్చాడు. నో ఫిష్ ఇస్ ఎ స్నేక్. 2 ఒకే లెటర్తో స్టార్ట్ అవుతున్నప్పుడు వర్డ్స్ కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. మళ్ళీ కంక్లూజన్స్ చెక్ చేసేటప్పుడు ఇది స్నేక్ ఇది షార్క్ అనుకుంటే రాంగ్ అయిపోతాయి, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి షార్క్ ఇచ్చాడు, స్నేక్, రైట్. అండ్ నో ఫిష్ ఈజ్ అ స్నేక్ కాబట్టి ఈ రెండిటికి నెగిటివ్ రిలేషన్ పెట్టాడు. అంటే స్నేక్ కూడా మనకి షార్క్తో రిలేట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అవుటర్ ఎలిమెంట్ తోటే మనకి నెగిటివ్ రిలేషన్ ఉంది. ఎక్కువగా ఆలోచించొద్దు, ఇక్కడ మనం కంక్లూజన్ని బట్టి వెళ్ళిపోతే సరిపోతుంది. కంక్లూజన్స్ ఏమన్నాడు, నో స్నేక్ ఈజ్ అ షార్క్. ఏ స్నేక్ కూడా షార్క్ కాదు అంటున్నాడు. డెఫినెట్గా కాదు, ఎందుకంటే స్నేక్ అనేది మనకి ఫిష్ కాదు అన్నప్పుడు ఫిష్లో ఉన్న ఏ పార్ట్ కూడా స్నేక్తో రిలేట్ కాదు. సో మనకు అది కూడా నో అనే అంటున్నాడు, కాదు అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ అ పాజిటివ్ కంక్లూజన్, రైట్. అండ్ సెకండ్ వన్ తీసుకుంటే నో షార్క్ ఈజ్ అ స్నేక్ అంటున్నాడు. ఏ షార్క్ కూడా స్నేక్ కాదు. సో ఏ ఫిష్ స్నేక్ కాదన్నప్పుడు ఏ షార్క్ కూడా స్నేక్ కాదు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి రిలేషన్ డిఫరెంట్ ఏం లేదు, మా 2 నో అని ఇచ్చాడు. ఇటు స్నేక్ షార్క్ అన్నాడు, షార్క్ స్నేక్ అన్నాడు. ఆ రెండింటికి రిలేషన్ రావాలంటే ఫిష్ నుంచే రావాలి మనకి. సో ఎలాగో రిలేషన్ లేదు. సో బోత్ ద కంక్లూజన్స్ ఫాలో అవుతాయి మా. సో 1 and 2 ఫాలోస్గా తీసుకోవచ్చు మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అజ్యూమింగ్ దట్ నంబర్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఫాలో ఎ సిమిలర్ ప్యాటర్న్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఫిగర్ సి అంటున్నాడు. సో ఈ ఫిగర్ సిలో ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్న ప్లేస్లో నెంబర్ని ఐడెంటిఫై చేయాలి మనం, రైట్. సో అక్కడ నెంబర్ ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ రిలేషన్స్ తీసుకుంటే మనకి ఇది 3, 3 అండి. అండ్ ఇక్కడ వచ్చేసి 5, 6 ఇచ్చాడు, రైట్. మిడిల్లో నెంబర్ 39 ఉంది. సో 39 తీసుకుంటే మనం ప్రోడక్ట్ ఆఫ్ 5 into 6 చేస్తే 5 into 6 ప్లస్ 3 into 3 తీసుకోవచ్చు కదా. సో 5 6 30 ప్లస్ 3 3 9, 30 ప్లస్ 9 is 39, right. And this corner number multiplication and plus this corner and this corner addition చేస్తే విల్ గెట్ ద మిడిల్ నెంబర్ వస్తున్నాయి, రైట్. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఇది కూడా 2 చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఒక దానికి వచ్చింది కదా అని హ్యాపీగా దాన్ని నెక్స్ట్ దానికి అప్లై చేయొద్దు, ఎందుకంటే ఒక్కోసారి దీనికి వచ్చిన లాజిక్ దీనికి రాకపోవచ్చు నెంబర్స్ బేస్డ్, right. 5 into 7, right. 5 into 7 plus 4 into 4, right. So 5 into 7 is 35 plus 4 4s are 16. 35 plus 16 is 51. So అంటే ఇప్పుడు మనం చేయాలి 5 into 5 plus 4 into 3. 5 5s are 25 plus 4 3s are 12. 37 is the answer. So what is the answer? 37. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అగైన్ కంక్లూజన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకొని ఇచ్చాడండి.
రైట్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు చూడండి. మెనీ పీపుల్ లివింగ్ ఇన్ విలేజెస్ రీలొకేట్ టు సిటీస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. చాలా మంది పీపుల్ అంట గ్రామాల్లో నివసిస్తున్న చాలా మంది ప్రజలు మంచి భవిష్యత్తు కోసం నగరాలకు మకాం మార్చారు అంటున్నాడు. రైట్. సో ఫస్ట్ కంక్లూజన్ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ షుడ్ హ్యావ్ కంపల్సరీ రూరల్ పోస్టింగ్ అన్నాడు. ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా గ్రామాల్లో నియామకం కలిగి ఉండాలి. ఇక్కడేమో మనకు వచ్చేసి గ్రామాల్లో నివసిస్తున్న మంది ప్రజలు కంప్లీట్ ఆల్ ద పీపుల్ గురించి ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వ అధికారుల గురించి మాత్రమే చెప్తున్నాడు. సో అందరూ ప్రభుత్వ అధికారులు కారు కదా, ఇది సో కంప్లీట్ మనకి రిలేటెడ్ స్టేట్మెంట్గా తీసుకునే ఛాన్స్ లేదు. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి increase more transport facilities between cities and villages. సో సిటీస్కి విలేజెస్కి మోర్ ట్రాన్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేయడానికి కోసం సో వాళ్ళు గ్రామాల నుండి నగరాలకు వెళ్తున్నారు అనేది అది కరెక్ట్ అజంప్షన్గా తీసుకోలేము. ఎందుకంటే అదొక ప్రత్యేకమైన రవాణా సంస్థ గురించి మాత్రమే ఇచ్చాడు. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి తీసుకునే ఛాన్స్ లేదు. సో రెండు తీర్మానాలు కూడా రాంగ్గానే కనిపిస్తున్నాయి. సో అంటే అప్పుడు ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? నైదర్ వన్ నార్ టూ తీసుకోవచ్చు. మనం ఎప్పుడైనా పాజిటివ్ వే ఆఫ్ కంక్లూజన్స్ని తీసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లెటర్ సిరీస్ అడిగాడు మనకి. లెటర్ సిరీస్ తీసుకుంటే ఇక్కడ కొంచెం చూస్తే యాక్ట్, ఎగ్, ఇంక్ అన్నీ మనకి మీనింగ్ఫుల్ కనిపిస్తున్నాయి. రైట్. బట్ లెటర్ సిరీస్లో ఇది వచ్చేసి ఏ, ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈ, నెక్స్ట్ లెటర్ ఈజ్ ఐ. AEIOU అనేవి ఏమంటాం వాటిని? AEIOU ఆర్ ద ఓవెల్స్. ఫస్ట్ లెటర్ ఏ, నెక్స్ట్ లెటర్ ఈ, నెక్స్ట్ లెటర్ ఐ. సో అంటే నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే లెటర్ ఓతో స్టార్ట్ అవ్వాలి, అక్కడ వచ్చే వర్డ్ ఓతో స్టార్ట్ అవ్వాలి. మనం ఆప్షన్స్ బేస్డ్ చూస్తే ఓతో స్టార్ట్ అయ్యేది మనకు ఒక్క ఓల్డ్ డే కనిపిస్తుంది. ఫస్ట్ లెటర్లో మనకు ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఉంది. ఈ సెకండ్ లెటర్స్ని చూసుకుంటే ఇది వాల్యూ ఆఫ్ C3, వాల్యూ ఆఫ్ G7, ఇది 14 ఉంది. వాటి మధ్య కరెక్ట్ పర్టికులర్ సీక్వెన్స్ లేదు. బట్ మనం ఫస్ట్ లెటర్ని బేస్ చేసుకొని చూసినప్పుడు ఓ అనేది ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని తీసేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఏదైనా ఉన్నప్పుడు సెకండ్ లెటర్ బేస్డ్ ఆలోచించవచ్చు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. Mr. X starts from point A, travels 80 kilometers towards west, right? And takes a left turn, travels 50 kilometers and reaches point B. What is the shortest distance between points A and B అంటున్నాడు. రైట్. డైరెక్షన్స్లో మనకి ఒక 2 పాయింట్స్ మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఒకే పర్సన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తున్నాడు కాబట్టి దీని డయాగ్రామ్ లేకుండా అయినా మనం ఈక్వేషన్ మెథడ్ రాసుకొని చెయ్యొచ్చు. ఏమంటున్నాడు? ఏ బిందువు నుంచి బయలుదేరి పశ్చిమం వైపుకి 80 కిలోమీటర్స్ వెళ్ళాడంట. అంటే వెస్ట్ 80 కిలోమీటర్స్ వెళ్ళాడు. రైట్. అక్కడ నుంచి ఎటు టర్న్ అయ్యాడు? వెస్ట్ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యాడు. వెస్ట్ లెఫ్ట్ అంటే బ్యాక్ వస్తాడు. ఆ బ్యాక్ అనేది సౌత్ డైరెక్షన్ అవుతుంది. సో సౌత్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేశాడంట? 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అండ్ రీచెస్ పాయింట్ బి అంటున్నాడు. ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు, పాయింట్ బి వరకు రీచ్ అయ్యాడు. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి? ఏ అండ్ బి బిందువుల మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇదే కదా షార్టెస్ట్ డిస్టెన్స్. సౌత్ వెస్ట్ ఒక కార్నర్ డైరెక్షన్ వచ్చింది మనకి. కార్నర్ డైరెక్షన్ వచ్చినప్పుడు మనం డయాగ్రామ్ బేస్డ్ వెళ్తే అది రైట్ యాంగిల్ వస్తుంది. రైట్ యాంగిల్ వస్తే వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బేస్డ్ ఆన్ పైథాగరస్ థీరంని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి? √A² + B². సో √A² + B² అంటే √80² + 50². మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి టైం వేస్ట్ ఎక్కువగా చేసుకోవద్దు. 85 బేస్ చేసుకున్నా సరిపోతుంది. 8² 64, 5² 25, 64 25 ఎంత? 89 అవుతుంది. మనకి ఇక్కడ హండ్రెడ్స్లో ఉంది కాబట్టి 89 రిలేటెడ్ ఆప్షన్ చూస్తే మనకి ఇది ఒకటే కనిపిస్తుంది. దాన్ని చెక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మొత్తం వాల్యూస్ అవసరం లేదు ఇక్కడ. 8² + 50² అంటే 8900 అవుతుంది. 8900 అంటే 10 లోపలికి వెళ్తే 10² 100, 100 × 89 8900 తీసుకోవచ్చు. ఆప్షన్ బేస్డే చెక్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ సొల్యూషన్స్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడికి వచ్చే వరకు మనం వాల్యూని ఆప్షన్ నుంచి చూసుకోవచ్చు. రైట్. నెక్స్ట్
10th క్వశ్చన్ ఇచ్చాడు, వెన్ డయాగ్రామ్ బేస్డ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఎలా ఇచ్చాడు మనకి, ద గివెన్ వెన్ డయాగ్రామ్ represents the students who can speak different languages according to it. The total number of students who can speak exactly 2 languages అన్నాడు. ఈ ఎగ్జాక్ట్లీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి, ఖచ్చితంగా 2 లాంగ్వేజెస్ మాట్లాడాలి వాళ్ళు. 2 కంటే ఎక్కువ ఉండొద్దు, 2 కంటే తక్కువ ఉండొద్దు. డెఫినెట్గా 2 లాంగ్వేజెస్ ఉండాలి. మనకున్నాయి 3 లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఉన్నాయి. రైట్. సో ఈ 3 లాంగ్వేజెస్ లో డెఫినెట్ గా ప్రతి పర్సన్ 2 లాంగ్వేజెస్ మాట్లాడేది ఈ 2 ఇంటర్సెక్షన్ దగ్గరే వస్తుంది కదా. రైట్. సో ఆ 2 ఇంటర్సెక్షన్ ని బేస్ చేసుకుంటే ఇదొక ఇంటర్సెక్షన్, ఇదొక ఇంటర్సెక్షన్, ఇదొక ఇంటర్సెక్షన్. ఇంగ్లీష్ హిందీ ఒకటి, హిందీ తమిళ్ ఒకటి, తమిళ్ ఇంగ్లీష్ ఒకటి. రైట్. అంటే బేస్ చేసుకుంటే మనకి L+O+M పెట్టొచ్చు కదా. మీ Nని తీసుకున్నారంటే మళ్ళీ అది ఎగ్జాక్ట్లీ 3 లాంగ్వేజెస్ వస్తుంది. 3 లాంగ్వేజెస్ ఇంటర్సెక్షన్ ఉన్నది. మనకి ఎగ్జాక్ట్లీ అన్నాడు. ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి, సరిగ్గా, ఖచ్చితంగా అన్నట్టు. 2కి ఎక్కువ ఉండొద్దు, 2కి తక్కువ ఉండొద్దు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే మన ఆన్సర్ L+M+O. ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, కానీ ఇచ్చిన క్వశ్చన్ని కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అన్నాడా, ఎట్లీస్ట్ అన్నాడా, ఎట్మోస్ట్ అన్నాడా, ఆ వర్డ్స్ని చూసుకుంటూ ఆన్సర్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ వచ్చేసి మనకి డేటా సఫిషియన్సీ బేస్డ్ అడిగాడు. రైట్. సో ఇప్పుడు ఆ డేటా సఫిషియన్సీ బేస్డ్ చూస్తే మనకి రైట్ ఫస్ట్ వన్ ఏం అడుగుతున్నాడు చూడండి. Consider the given options, decode which of the following statements sufficient to answer the question. సో మీ కేఎల్పిలో ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది డేటా సఫిషియన్సీ నుండి. ఆ డేటా సఫిషియన్సీలో వచ్చేసి ఏ కాన్సెప్ట్ నుంచి అయినా అడగొచ్చు. మనకి ఈ ఆర్డర్ బేస్డ్ అడగొచ్చు, సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్డ్ ఉండొచ్చు, కోడింగ్ డీకోడింగ్ బేస్డ్ రావచ్చు, బ్లడ్ రిలేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఆ కంప్లీట్ కాన్సెప్ట్ మీద ఒక చిన్న గ్రిప్ ఉంటే సరిపోతుంది. రైట్. మీకున్ని తక్కువ టైంలో ప్రతి కాన్సెప్ట్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అనుకోకండి. క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ఎలా అప్రోచ్ అవ్వాలి అని చూస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి స్టేట్మెంట్స్ ఇచ్చాడు మనకి. హూ అమాంగ్ PQRST 5 పర్సన్స్ ఉన్నారు మొత్తం. దాంట్లో హూ ఈజ్ ద లైటెస్ట్ ఇన్ ద వెయిట్ అన్నాడు. రైట్. కంప్లీట్ 5 పర్సన్స్ లో ఎవరు లైటెస్ట్ వెయిట్ ఉన్న పర్సన్ అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే మనకి Q weight is less than P and S. Q అనే పర్సన్ P మరియు S కంటే తక్కువ వెయిట్ ఉండాలి. సో Q అనే పర్సన్ P అండ్ S కంటే తక్కువ వెయిట్ ఉండాలి అంటే ఈ వీళ్ళిద్దరికంటే Q తక్కువ వెయిట్ ఉండాలంటున్నాడు. కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరు తక్కువో తెలీదు. అంటే PSQ తీసుకోవచ్చు, SPQ తీసుకోవచ్చు. నేను ఇటు సైడ్ లైటెస్ట్ తీసుకుంటున్నా, ఈ సైడ్ హెవీయెస్ట్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఆల్సో ఎస్ వెయిట్ ఈస్ గ్రేటర్ దాన్ టీ అంటున్నాడు. ఎస్ అనే పర్సన్ టీ కంటే గ్రేటర్ అంటున్నాడు. ఈ అజంప్షన్లో తీసుకుంటే టీని ఇక్కడైనా పెట్టుకోవచ్చు, క్యూ తర్వాత అయినా తీసుకోవచ్చు, 2 ఛాన్సెస్ తీసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్లోకి వెళ్తే టీ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, టీ తర్వాత, క్యూ తర్వాత రావచ్చు. 3 పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 1 alone సఫిషియంట్ అయ్యే ఛాన్స్ లేదు మనకి, బికాజ్ లైటెస్ట్ పర్సన్ తెలీదు, 4 గురించే స్టేట్మెంట్ ఇచ్చాడు. సెకండ్ వన్కి వెళ్తే ఆర్ వెయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ. ఆర్ అనే పర్సన్ క్యూ కంటే గ్రేటెస్ట్ ఉండాలి, బట్ లెస్ దెన్ టీ. టీ కంటే లెస్ ఉండాలి, క్యూ కంటే గ్రేటర్ ఉండాలి అంటున్నాడు. సో ఇప్పుడు ఈ PSQలో తీసుకుంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ. రైట్. ఈ క్యూకి మధ్యలో ఇక్కడ ఆర్ రావాలి అండ్ టీ కంటే లెస్ ఉండాలి అంటున్నాడు. అంటే ఆర్ కంటే ముందు టీ రావాలి. సో ఇక్కడ వరకు మనం ఆర్ని తీసుకోవచ్చండి. సో ఈ టీ ఆర్కి క్యూకి మధ్యలో రావద్దు, క్యూ తర్వాతనే రావాలి. అంటే మనం ఈ టీని ఈ ఛాన్స్ రాంగ్గా తీసుకోవచ్చు. సో అప్పుడు మనకి లైటెస్ట్ పర్సన్ అడిగాడు కాబట్టి ఏ స్టేట్మెంట్ చూసినా కూడా క్యూని లైటెస్ట్ పర్సన్గా తీసుకోవచ్చు. అంటే రెండింటిని క్లబ్ చేసినప్పుడు మనకు కరెక్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఈ సెకండ్ దాని నుంచి కూడా మనకు ఎలోన్గా వచ్చే ఛాన్స్ లేదు. సో అప్పుడు వాట్ ఈస్ ఆన్సర్? బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. రెండింటిని క్లబ్ చేసినప్పుడు సఫిషియంట్గా వస్తుంది. రైట్. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి ట్రయాంగిల్స్ బేస్డ్ అడిగాడు. ట్రయాంగిల్స్ బేస్డ్ అనేది కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. అది ట్రయాంగిల్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, రెక్టాంగిల్స్ కావచ్చు, స్ట్రెయిట్ లైన్స్ కావచ్చు, సర్కిల్స్ కావచ్చు. రైట్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫిగర్
కింద ఇచ్చిన చిత్రంలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటున్నాడు. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12, 15, 14, 13 మనకు హైయెస్ట్ వాల్యూ అనేది 15 వరకు కనిపిస్తుంది. 15 కంటే ఎక్కువ రాకుండా చూసుకోండి. ఆప్షన్స్ త్రూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక బిగ్గర్ ట్రయాంగిల్ అండ్ దీంట్లో ఒక 2 స్మాలర్ ట్రయాంగిల్, అంటే ఇక్కడ వచ్చేసి 3 వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే ఇదొక బిగ్గర్, ఇదొక స్మాలర్, ఇదొక స్మాలర్, ఇక్కడ ఒక 3 వచ్చాయి. అండ్ దీని నుంచి ఇదొక బిగ్గర్, ఈ సైడ్ ఒక స్మాల్, ఈ సైడ్ ఒక స్మాల్, అండ్ దీస్ ఆర్ 3. అండ్ మిడిల్లో చూస్తే ఇదొక బిగ్ అండ్ దిస్ సైడ్ ఒక స్మాల్, దిస్ సైడ్ ఒక స్మాల్, ఇక్కడ ఒక 3 తీసుకోవచ్చు. సో అప్పుడు ఎంత అవుతుంది? 3 4s 12 అయ్యాయి. అండ్ మనకి ఈ కార్నర్స్ వెళ్తే రైట్, ఈ కార్నర్స్ వెళ్తే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ కనిపిస్తుంది మనకి రైట్. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే 12 + 2 మొత్తం మనకి 14 ట్రయాంగిల్స్ తీసుకోవచ్చు అండి రైట్. కంప్లీట్ ట్రయాంగిల్స్ ఆర్ 14 ట్రయాంగిల్స్. అది కొంచెం బ్లర్గా కనిపిస్తుంది మనకి, బట్ ఇది 3 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. ఇక్కడ వచ్చేసి 3 పార్ట్స్, ఈ బిగ్గర్ వన్ ఉంది, ఇటొక సింగిల్ పార్ట్, ఇటొక సింగిల్ పార్ట్ వచ్చింది. సో కంప్లీట్ 14 ట్రయాంగిల్స్ వచ్చాయండి. నెక్స్ట్, చూస్ ద ఇన్కరెక్ట్ వర్డ్ పెయిర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నాడు రైట్. ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ లో ఇన్కరెక్ట్ వర్డ్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. సో ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? అక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే కార్పెంటర్ హ్యామర్ అన్నాడు. కార్పెంటర్ హ్యామర్ రైట్, అంటే పర్సన్ యూజ్ చేస్తున్న ఐటమ్ ఇచ్చాడు. ఆ పర్సన్ యూజ్ చేస్తున్న ఐటమ్ కార్పెంటర్ హ్యామర్. నెక్స్ట్ క్రేన్ బిల్డర్, బిల్డర్ ని క్రేన్ యూజ్ చేస్తాడు, కరెక్టే. రైటర్ కంప్యూటర్ రైట్. యాక్స్ రైటర్, రైటర్ అయితే యాక్స్ ని యూజ్ చేయడు కదా. యాక్స్ అంటే ఏంటి? గొడ్డలి. రచయిత గొడ్డల్ని యూజ్ చేస్తాడా, పెన్ యూజ్ చేస్తాడా? పెన్నే యూజ్ చేస్తాడు కానీ గొడ్డలి యూజ్ చేయడు కదా. సో ఇచ్చిన దాంట్లో మనకి ఆడ్ మ్యాన్ అవుట్ ఏదవుతుంది? 4th ఆప్షన్ అవుతుంది. మిగిలినవన్నీ పర్సన్ వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూస్తే మనకి 13th వన్, పాయింటింగ్ ఎట్ ఎక్స్ వై సేస్. ఈ బ్లడ్ రిలేషన్స్ అనేది ఇంట్రడ్యూసింగ్ మెథడ్ ఇచ్చాడు. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి దీన్ని. ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నారు, ఎవరి గురించి అడుగుతున్నాడని. చాలా ఈజీగానే వస్తుంది ఆన్సర్, కానీ కేర్ఫుల్గా స్టార్ట్ చేయండి ఎండింగ్ నుంచి. పాయింటింగ్ ఎట్ ఎక్స్ వై సేస్, ఎక్స్ని పాయింట్అవుట్ చేస్తూ వై చెప్తున్నాడంట. అంటే అక్కడ మై అంటే వై, మై మీన్స్ వై రైట్. ఎక్స్ ఈజ్ ద అంటున్నాడు రైట్. ఈ క్వశ్చన్ ఎప్పుడైనా ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా వస్తుంది రైట్. మై మీన్స్ వై, వై వాళ్ళ మదర్ అంట. వై వాళ్ళ మదర్, మదర్ అంటే వైకి టాప్ జనరేషన్, పర్సన్ ఫీమేల్గా తీసుకుంటాం. మై మదర్స్, మళ్ళీ తర్వాత ఇక్కడ రివర్స్ రావాలండి. ఓన్లీ సన్ అన్నాడు. మై మదర్స్ ఓన్లీ సన్ అంటే ఓన్లీ చైల్డ్ అంటే వైయే అయిపోతాడు రైట్. చైల్డ్ అంటే కొడుకు కూతురో ఎవరైనా ఒక్కరే కావాలి, కానీ ఓన్లీ సన్ అన్నాడు. ఓన్లీ సన్ అంటే డాటర్స్ ఉండొచ్చు, సన్ మాత్రం ఒక్కరే. కానీ ఇప్పుడు మనకి వై జెండర్ తెలియదు కదా, సన్నా మేలా ఫీమేలా అనేది తెలియదు. కాబట్టి ఈ వై వాళ్ళ మదర్కి ఓన్లీ సన్ అంటే మనం వైని తీసుకోవచ్చు ఒక పాసిబిలిటీగా, లేకపోతే వై వాళ్ళ బ్రదర్గా అయినా బ్రదర్ తీసుకుంటే అప్పుడు వై ఫీమేల్ అవుతుంది. వై ఫీమేల్ని తీసుకోవచ్చు, మేల్గా తీసుకోవచ్చు రైట్. మై మదర్స్ ఓన్లీ సన్స్, సన్ ఈజ్ ఎక్స్ అంట. మై మదర్స్ ఓన్లీ సన్స్, సన్ ఈజ్ ఎక్స్. ఇక్కడ వైఏ ఓన్లీ సన్గా తీసుకున్నాం, వాళ్ళ సన్ ఎక్స్ అంట రైట్. ఇక్కడ మై మదర్స్ ఓన్లీ సన్స్, ఇంకో పర్సన్ తీసుకున్నాం, వైని ఫీమేల్గా తీసుకున్నాం, ఓన్లీ సన్స్, సన్ ఈజ్ ఎక్స్ అంటున్నాడు రైట్. సో దెన్ హౌ ఈజ్, దెన్ వై ఈజ్ ఎక్స్ డాష్, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎక్స్ అంటున్నాడు. వై అనే పర్సన్ ఎక్స్కి ఏమవుతాడు? ఇక్కడ ఆప్షన్స్ నుంచి చూస్తే మీకు యాక్చువల్లీ కెనాట్ బి డిటర్మైన్ లేదు, అండ్ ఆంట్ పాసిబిలిటీ కూడా లేదు. ఇక్కడ చూస్తే ఆంట్ అవుతుంది, ఇక్కడ ఫాదర్ పాసిబిలిటీ ఉంది. కాబట్టి మనం ఆప్షన్స్ నుంచి చూసుకుంటే ఇంకా తండ్రిగా తీసుకోవాల్సిందే. ఒకవేళ డేటా సరిపోదు అనే దాన్ని పెడితే దానికి వెళ్ళిపోతాం, ఎందుకంటే వైని మేల్ ఫీమేల్గా మనం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయలేము కాబట్టి. కానీ ఇక్కడ ఆప్షన్స్ బేస్డ్ మనకి ఈ కేసు ఒక్కదాని గురించే ఇచ్చాడు కాబట్టి ఫాదర్గా తీసుకోవచ్చు. ఆంట్ అనేది ఆప్షన్లో మనకి లేదు రైట్. ఉంటే అది కూడా ఛాన్స్ అవ్వచ్చు అప్పుడు. సో 2 ఉంటే ఎలా అనేది వస్తుంది, అప్పుడు మనకి కెనాట్ బి డిటర్మైన్, డేటా సరిపోదు అనే దాని గురించి ఇస్తాడు డెఫినెట్గా. నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాలెండర్ మీద అడిగాడమా.
ఇఫ్ 15th February 2018 అంట. ఏంటి 15th February 2018 ఈస్ థర్స్డే అంటున్నాడు. నెక్స్ట్, ఆన్ వాట్ డే విల్ 18th April 2019 ఫాల్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఇయరే అడిగాడు, కానీ సేమ్ డేట్ అడిగాడా, డిఫరెంట్ డేట్స్ అడిగాడు. మనకి నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్స్ ఉంటే ఎగ్జాక్ట్లీ 1 year, అంటే 1 odd day కానీ 2 odd days కానీ వస్తాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే ఇది 2018 నాన్ లీప్ ఇయర్, 2019 కూడా నాన్ లీప్ ఇయరే. సో నాన్ లీప్ ఇయర్ మధ్యలో మనకి 365 days ఉంటాయి కాబట్టి సో 1 odd day గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 15th February 2018 థర్స్డే అయిందంటే 15th February, right, 15th February 2019 ని ఫ్రైడేగా తీసుకోవచ్చు కదా. ఎస్ అను, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ 1 year సేమ్ డేట్తో తీసుకుంటే 1 odd day ఉంటుంది, అంటే దానికి +1 చేస్తాం. ఫ్రైడేగా తీసుకుంటే ఈ బ్యాలెన్స్ డేస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్కడి వరకు 18th April 2019 అంటున్నాడు. 18th April 2019 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ 15th February 2019 ఫ్రైడే అని మీకు తెలుసు, అది నాన్ లీప్ ఇయరే. నాన్ లీప్ ఇయర్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ 28 days ఉంటాయి. నెంబర్ ఆఫ్ డేస్ 28 days ఉంటాయి. మనకి 15th వరకు ఇచ్చాడు, ఆ 15th వదిలేసి రిమైనింగ్ తీసుకుంటే, రైట్, సో అదొక 5 days అండ్ నెక్స్ట్ 8 days, 5, 8 ఎంత, మొత్తం 13 days వస్తాయి మనకి. ఫిబ్రవరిలో వచ్చేసి 13 days తీసుకుంటాం, రైట్. బట్ 13 daysని ఆడ్ డేస్గా తీసుకుంటే మనకి సో డివైడెడ్ బై 7 చేస్తే 6 odd days వస్తుంది, రైట్. సో ఇక్కడ ఫిబ్రవరిలో 6, మార్చ్ మంత్ 3 odd days, రైట్. ఏప్రిల్ ఎక్కడి వరకు మనకి 18th వరకు అడుగుతున్నాడు, అంటే 18th డివైడెడ్ బై 7 చేస్తే 14 పోతే 4 odd daysగా తీసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేస్తే 4, 3, 7 odd days పోతే రిమైనింగ్ 6 odd days ఉంటాయి. అంటే ఈ ఫ్రైడేకి +6 చేయొచ్చు. +6 చేసిన ఒకటే, -1 చేసిన ఒకటే. ముందుకు 6 రోజులు వెళ్ళే బదులు వెనక్కి 1 రోజు వెళ్తే సరిపోతుంది కదా. సో అప్పుడు ఫ్రైడేకి -1 చేస్తే మన ఆన్సర్ థర్స్డే అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 16th one వచ్చేసి 15th question. Consider the given statement to be true and decide which of the conclusions logically follows అన్నాడు. సో మళ్ళీ మనకి సిలాయిజమ్స్ గురించి అడిగాడు. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మా స్టేట్మెంట్, సమ్ కార్పెంటర్స్ ఆర్ ప్లంబర్స్ అన్నాడు. కార్పెంటర్స్ కొందరు ప్లంబర్స్ అవుతారంట. సమ్ రిలేషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్, సమ్ ప్లంబర్స్ ఆర్ డైలీ వేజ్ లేబర్స్, రైట్. కొంతమంది ప్లంబర్స్ డైలీ వేజ్ లేబర్స్ అవుతారంట. ప్లంబర్స్ డైలీ వేజ్ లేబర్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు కంక్లూజన్స్కి వెళ్తే సమ్ ప్లంబర్స్ ఆర్ కార్పెంటర్స్, రైట్. సమ్ కార్పెంటర్స్ ఆర్ ప్లంబర్స్ అంటే సమ్ ప్లంబర్స్ ఆర్ కార్పెంటర్ ఈజ్ అ పాజిటివ్ కంక్లూజన్. కార్పెంటర్స్ కొందరు ప్లంబర్స్ అవుతున్నారంటే కొంతమంది ప్లంబర్స్ కార్పెంటర్స్ అవుతారు. నెక్స్ట్, సమ్ డైలీ వేజ్ లేబర్స్ ఆర్ ప్లంబర్స్, కొంతమంది డైలీ వేజ్ లేబర్స్ ప్లంబర్స్ అవుతున్నారా అని అడుగుతున్నాడు. సో కొంతమంది ప్లంబర్స్ డైలీ వేజ్ అయ్యారు అంటే డైలీ వేజ్ లేబర్స్ ఆర్ ఆల్సో ప్లంబర్స్ అవుతారు, అంటే రెండు కూడా మనకి ఫాలో అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? బోత్ 1 and 2 ఫాలోస్. ఫస్ట్ కంక్లూజన్, సెకండ్ కంక్లూజన్ రెండు ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద క్వశ్చన్ గివెన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అన్నాడు. సో మళ్ళీ మనకి డేటా సఫిషియన్సీ నుంచి అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, 5 people PQRS and T are standing in a line. హూ ఈజ్ ఇన్ ద మిడిల్ స్టేట్మెంట్ అంటున్నాడు. సో కంప్లీట్ స్టేట్మెంట్లో మిడిల్ పర్సన్ ఎవరు అంటున్నాడు, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, క్యూ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అంటున్నాడు. సో లెఫ్ట్ ఆఫ్ టీ అన్నాడు, మనకి లైన్ అన్నాడు, కానీ సౌత్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నార్త్ ఫేసింగ్ తీసుకుంటే ఇక్కడ క్యూ వస్తాడు, సౌత్ ఫేసింగ్ తీసుకుంటే ఇక్కడ క్యూ వస్తాడు, రైట్. 1 alone ఈజ్ నాట్ సఫిషియంట్, 1 నుంచి మనకు ఆన్సర్ రాదు.
రైట్. అండ్ సెకండ్ వన్కి వెళ్తే ఎస్ ఈజ్ ఇన్ బిట్వీన్ పి అండ్ టీ అంటున్నాడు. సో ఈ ఎస్ అనే పర్సన్ పీకి టీకి మధ్యలో ఉండాలంటున్నాడు, కానీ ఎవరు ఎటు సైడ్ అయినా ఉండొచ్చు. 2 alone ఈజ్ ఆల్సో నాట్ సఫిషియంట్. ఇప్పుడు రెండింటిని క్లబ్ చేసి చూసినప్పుడు మనకి రెండింటిని క్లబ్ చేసి చూస్తే ఇక్కడ వచ్చేసి టీ ఇటు వచ్చాడు కాబట్టి ఇటు ఎస్ అవుతుంది, ఇటు పి అవుతుంది. ఇక్కడ టీ కాబట్టి ఇది ఎస్, ఇది పి, రైట్. సో ఇంకొక పర్సన్ ఉన్నాడు, మనకి ఆర్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఆర్ని ఎటు తీసుకున్నా కూడా ఈజ్ ఇన్ బిట్వీన్ అంటున్నాడు. సో ఇక్కడ పెడితే టీ అవుతాడు, ఇటు పెట్టొచ్చు, వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ కంపల్సరీ మనకి మిడిల్ పర్సన్ ఎవరవుతారో తెలియదు. ఇక్కడ ఆర్ని పెడితే టీ అవుతాడు, ఇటు పెడితే సో ఎస్ అవుతాడు, రైట్. మనకు కంప్లీట్ స్టేట్మెంట్ అయినా యాక్చువల్లీ ఫేసింగ్ అనేది ఎగ్జాక్ట్లీ లేదు అండ్ లెఫ్ట్ రైట్ని బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి మిడిల్ పర్సన్ ఎగ్జాక్ట్లీ చెప్పలేము అక్కడ. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది అప్పుడు? నైదర్ వన్ నార్ టు సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. మిడిల్ పర్సన్ ఎస్ రావచ్చు, మనం టీ తీసుకోవచ్చు, 2 ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి, రైట్. సో ద ఆన్సర్ ఇస్ నైదర్ వన్ నార్ టు ఇస్ సఫిషియంట్. Select the option that will correctly fit in the blank space in the given figure అన్నాడు. సో మనకి సిరీస్ బేస్డ్ డయాగ్రామ్ బేస్డ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ బేస్డ్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. మొత్తం ఆబ్జెక్ట్ని చెక్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి సర్కిల్స్. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 6 7 డిక్రీజ్ అయ్యాయి. ఇక్కడ వస్తే 6 అగైన్ డిక్రీజ్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ 7, ఇక్కడ 8 7 6, ఇది 4, ఇది 3, అంటే ఇక్కడ 5 ఆబ్జెక్ట్స్ రావాలి కదా. సో అండ్ 5 ఆబ్జెక్ట్స్ మనకి ఈ సైడ్ నుంచి డిలీట్ అయిపోతున్నాయి కదా. సో ఆ 5 ఆబ్జెక్ట్స్ బేస్డ్ చూస్తే మనం ఆప్షన్ 2 తీసుకోవచ్చు. 3 to 5 ఈ కార్నర్ ఇది డిలీట్ అయిపోయింది, ఇక్కడ చూస్తే ఇది డిలీట్ అయిపోయింది, నెక్స్ట్ దాంట్లో ఇది డిలీట్ అవ్వాలి. ఇది అవుతే ఈ 5 ఆబ్జెక్ట్స్ లేని వస్తుంది. నెక్స్ట్ కూడా విచ్ ఈస్ ద ఆన్సర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏమన్నాడండి? Which of the following answer figure is the correct mirror image of the given problem figure అంటున్నాడు. సో మిర్రర్ ఇమేజ్ అనేది మనకి లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఇమేజ్ అంటే టాప్ బాటమ్, బాటమ్ టాప్ అవుతుంది. అలానే మనం మొత్తం ఫిగర్ని టర్న్ చేసి చూడొద్దు. ఇక్కడ పెట్టాడు మిర్రర్ కాబట్టి ఇది ఇటు సైడ్ కనిపిస్తుంది. ఈ లైన్ ఆఫ్ ఆబ్జెక్ట్ని చూసుకోండి, రైట్. ఈ లైన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఒక్కదాన్ని పట్టుకుంటే ఇలా ఉన్న ఆబ్జెక్ట్ మనకి ఇటు రావాలి, రైట్. ఆ సర్కిల్ ఇలా కనిపిస్తుంది. ఆ యాంగిల్లో ఉన్నది మనకి ఈ ఒక్క డయాగ్రామ్లోనే కనిపిస్తుంది. చూడండి ఆప్షన్ డిలో ఉంది, ఆప్షన్ డి వచ్చేసి థర్డ్ ఆప్షన్లో ఉంది. ఏదైనా ఒక్క పాయింట్ అవుట్ చేసుకొని అది ఏదైనా 2 ఆప్షన్స్లో కనిపించినప్పుడు అందులో ఉన్న డిఫరెంట్ పాసిబిలిటీని మళ్ళీ చెక్ చేసుకోవాలి. అలాంటిది ఎక్కడ ఆప్షన్లో లేదనుకోండి, దాని నుంచే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ద గివెన్ సిరీస్ అన్నాడు. సో సిరీస్ని తీసుకుంటే ఇక్కడ మనకి యూ యొక్క వాల్యూ తీసుకుంటే యూ వచ్చేసి 21, టీ 20, ఎస్ 19, ఆర్ 18, 20 21 19 18 డిక్రీజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ 17 వాల్యూ రావాలి. 17 వచ్చేసి క్యూ, రైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ లెటర్ చూసుకుంటే ఈఎఫ్ GH కంటిన్యూషన్ వచ్చింది, అంటే నెక్స్ట్ ఐ రావాలి, HI. వాల్యూ తీసుకుంటే 5 4, రైట్. అండ్ నెక్స్ట్ 6 3 ఇంక్రీజ్ డిక్రీజ్ వస్తున్నాయి. ఆల్టర్నేట్ చూసుకుంటే సరిపోతుంది. 5 6 అంటే ఇక్కడ 7 రావాలి. 5 6 7, మళ్ళీ ఇది 4 3 వచ్చింది, అంటే QI7గా తీసుకోవచ్చు మనం. సో అగైన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. సో బ్లాంక్ స్పేస్ని ఫిల్ చేయాలి అంటున్నాడు. సో మీరు డయాగ్రామ్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ లైన్స్ వచ్చేసి ఇలా ఉంది, మీకు ఈ కార్నర్ ఈ యాంగిల్లో రావాలి మిడిల్ లైన్. సో ఆ యాంగిల్లో చూస్తే మనకి ప్రతిదీ అదే యాంగిల్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ స్మాలర్ లైన్ ఉండాలి. ఇది చూస్తే ఇది బిగ్గర్ లైన్ ఉంది, రైట్. స్మాలర్ లైన్ అనేవి మనకి 2 ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి. అప్పుడు ఈ సర్కిల్ చూడండి, ఇది ఇలా ఉంది అండ్ ఇక్కడ ఇలా ఉంది, అంటే ఇటు ఉంటే ఈ సర్కిల్ ఇలా రావాలి. సో మనకు అది వచ్చింది ఈ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. చూడండి ఈ కర్వ్ అనేది ఇలా ఉండాలి. ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ ఒక కర్వ్, ఇటు సైడ్ కర్వ్ రావాలి, అంటే ఈ లైన్కి ఈ కర్వ్ ఉండాలి. సో అది మనకు ఆప్షన్ 2లో కనిపిస్తుంది. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టర్మ్ ఫర్ ద గివెన్ సెట్ ఆఫ్ ఐటమ్స్ అన్నాడు, రైట్.
సో ఇచ్చిన దాంట్లో అన్ని రిలేటెడ్ మోస్ట్ అప్రోప్రియేట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టర్మ్ అంటున్నాడు. అందించిన అంశాల సమితికి అత్యంత సముచితమైన పదాన్ని ఎంచుకోండి అంటే డిఫరెంట్ అవన్నీ తీసుకోవాలి. చూడండి, స్నో, రెయిన్, హీట్ ఇవన్నీ రిలేటెడ్. ఈ సీజన్స్ అనేది వాటికి రిలేటెడ్గా కాదు. సీజన్స్ అనేది ఋతువులని చెప్తుంది. రెయిన్ వర్షము, మంచు, వేడి ఇవన్నీ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ని చూపిస్తుంటాయి. మనకి సీజన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ ఉంటాయి కదా. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్ అవుతుంది. ఇన్ ఎ సర్టెన్ కోడ్ ఇఫ్ పర్ల్స్ ఈజ్ రిటర్న్ యాజ్ అన్నాడు. సో ఇక్కడ కోడింగ్ వర్డ్ ఇచ్చాడు, రైట్. సో చాలా ఈజియెస్ట్ కోడింగ్ మా ఇక్కడ పర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 823745 అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, జ్యువెల్స్ ఈజ్ కోడెడ్ యాజ్ ఈజ్ రిటర్న్ యాజ్ 926245. then what will be the code for wares అన్నాడు. what will be the code for wares, రైట్. ఒకసారి మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే దీన్ని వర్డ్ నుంచి నెంబర్ కోడింగ్ అనుకోవచ్చు, కానీ వర్డ్ నుంచి నెంబర్ కోడింగ్ చూసుకుంటే p వాల్యూ 16 అన్ని మనకి 336 నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఉంటే మనం వీటి ప్లేస్ వాల్యూ డిజిట్స్ అమ్మో ఏదైనా తీసుకోవచ్చు. కానీ 16 6+1 చేస్తే 7 రావాలి, 6 - 5 రావాలి. ఎగ్జాక్ట్లీ ఎక్కడ కనిపించట్లా మనకి. సో అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీరు కామన్ వర్డ్స్ చూస్తే ఈఈ సేమ్ 2 లెటర్ ఉంది మా, అండ్ ఇక్కడ కూడా ఈఈ 2 లెటర్, S5 అంటే దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కోడింగ్ తీసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఆ డైరెక్ట్ కోడింగ్ ని బేస్ చేసుకుంటే మనకి W యొక్క వర్డ్ లెటర్ కావాలి, నంబర్ W is 6 అండ్ ఈ నంబర్ వచ్చేసి 2. మనకి 6-2తో కనిపిస్తున్నాయి, ప్రతి ఆప్షన్ 6-2తోనే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మీరు ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసిన జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఆ 2 లెటర్ ప్రతి ఆప్షన్లో 6-2నే ఉన్నాయి. ఎప్పుడైనా మనం సొల్యూషన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆప్షన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఆప్షన్లో ఆ ప్లేస్లో ఉన్న సేమ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకెలాగా అదే కోడ్ అవుతుంది దానికి. నెక్స్ట్ ఏ వాల్యూ తీసుకుంటే 3rd అవుతుంది. 6 2 3 బేస్ చేసుకొని వెళ్తే మనకి ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి, ఇక్కడే వస్తున్నాయి. ఆ రెండిట్లో R 7, S వచ్చేసి 5, 6 2 3 7 5. సో మనం ఫస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ అడిగాడు వెన్ డయాగ్రామ్స్ అడుగుతున్నాడు. ఇచ్చిన వర్డ్స్ యొక్క రేఖాచిత్రాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వెన్ డయాగ్రామ్స్ అంటే మనం ఎలా తీసుకుంటాం, సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ దట్ రిప్రజెంట్స్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ అన్నాడు, రైట్. ఇచ్చిన 2 వర్డ్స్ కి మనం రిలేషన్ చెప్పాలి. ప్రతి దాంట్లో ఇదేంటి, గ్రాస్ ఈటింగ్ యానిమల్ అన్నాడు, రైట్. సో గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ ఏంటి, కౌస్ ఆర్ ద గ్రాస్ ఈటింగ్ యానిమల్, డీర్స్ ఆర్ ఆల్సో గ్రాస్ ఈటింగ్ యానిమల్. డీర్స్ కూడా గ్రాస్ తింటాయి కదా, అంటే ఆల్ ద కౌస్ ఆర్ గ్రాస్ ఈటింగ్, ఆల్ ద డీర్స్ ఆర్ అంటే 2 సర్కిల్స్ల మధ్యలో 2 ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఒక డిఫరెంట్గా ఉంది, రైట్. ఆ డిఫరెంట్ వన్ చూసి చూడండి, గోట్ బఫెల్లో, రైట్. గ్రాస్ ఈటింగ్ యానిమల్ గోట్ అవుతుంది, రైట్. ఆల్ ద గోట్స్ ఆర్ grassing eat animal, but buffaloes are also eating grass, right. So that is not related diagram. Flesh eating animals, flesh ante మాంసం తినే animals అంటున్నాడు. All the tigers are flesh eating animals, but the cows are not eating flies, right. Cows are not eating flesh అంటున్నాడు. సో అంటే ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు మనం. All the tigers are eating flesh and cows are not eating flesh. అవి మాంసం తినవు కదా. సో రిమైనింగ్కి వెళ్తే మళ్ళీ చూడండి, ఆల్ ద టైగర్స్ ఆర్ ఫ్లష్ అండ్ ఆల్ ద లయన్స్ ఆర్ ఆల్సో ఈటింగ్ ఫ్లష్. అంటే ఒక బిగ్ సర్కిల్లో 2 స్మాల్ ఉండాలి, కానీ ఒక డిఫరెంట్ ఉంది కదా మనకి. సో ఈ ఆప్షన్ తీసుకోవచ్చు మనం. ఏమి ఇచ్చాడు మనకి, సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ అంటున్నాడు, రైట్. సో ఇక్కడ JUMBUCKS ఈస్ కోడెడ్ యాజ్ SKCUBMUJ అన్నాడు. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది కోడింగ్ డీకోడింగ్లో అనాలజీ రిలేషన్ ఇచ్చాడు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క లెటర్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. దాన్ని తీసుకోవచ్చు మనం, డైరెక్ట్ కోడింగ్గా తీసుకోవచ్చు. అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద లెటర్. డైరెక్ట్ కోడింగ్ మీన్స్ జస్ట్ ఇంటర్ కోడింగ్ విత్ ద సేమ్ సెట్గా తీసుకోవచ్చు. ఇంటర్చేంజింగ్ ద లెటర్స్ అవుతూ ఉన్నాయి, కానీ ఇంటర్చేంజింగ్ ఎలా అవుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఉన్న లెటర్ ఇక్కడ లాస్ట్కి వచ్చింది, ఇక్కడ లాస్ట్ ఉన్నది ఫస్ట్, మొత్తం వర్డ్ రివర్స్ రాశాడు చూడండి. సో ఇప్పుడు దాన్ని తీసుకుంటే షిప్ జాక్ ని రివర్స్ రాస్తే మనకి కేతో స్టార్ట్ అవ్వాలి, KCAJI, రైట్. KCAJP రావాలి, KCAJPIHS ఆప్షన్ 4 పెట్టుకోవచ్చు. కంప్లీట్ వర్డ్ రివర్స్ రాశాడు అక్కడ. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్లో
యూజ్ ద వర్డ్ ఏమిచ్చాడు ఇక్కడ, use each of the following only once and from 3 groups and form a 3 groups. The 3 groups so formed are అంటున్నాడు. సో ఇక్కడ యూజ్ చేసి ఒకే గ్రూప్ కి సంబంధించిన వాటిని ఫామ్ చేయమంటున్నాడు. ఈ హాఫ్ సర్కిల్, ఈ హాఫ్ సర్కిల్, ఈ హాఫ్ సర్కిల్, ఈ ఫుల్ సర్కిల్ ఒకే గ్రూప్ కి సంబంధించినవి అవుతాయి కదా. సో ఇప్పుడు ఆ బేస్ చేసుకొని చూస్తే మనకి 135 135 135 ఇక్కడ కనిపిస్తుంది రైట్. అంటే ఈ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ట్రయాంగిల్స్ చూస్తే 2 and 6 8 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. అంటే 2 6 8 ఆర్ ద వన్ గ్రూప్ అండ్ రిమైనింగ్ వచ్చేసి 4 7 9 4 7 9 ఆర్ ద వన్ గ్రూప్. అంటే మనం ఆప్షన్ 4 గా తీసుకోవచ్చు. సైడ్స్ ఆర్ ఈక్వల్ బేస్ చేసుకొని తీసుకోవచ్చు. 4 sides 3 sides అండ్ 2 sides ని బేస్ చేసుకొని ఇచ్చాడు మనకి సర్కిల్ ని రైట్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ అండి రైట్. చాలా ఈజీగా ఉంది మీకు రీజనింగ్ అనేది. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సీరియస్గా రివిజన్ ఒక్కసారి చేసుకుంటే మీకు 25 out of 25 ఈజీగా స్కోర్ చేయొచ్చు. బీ ప్రిపేర్ వెల్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.